తెలుగు రాష్ట్రాల సీఎంలు అధికారికంగానో మరేదైనా ఫంక్షన్లో కలిసి పలకరించుకునే సీన్ చూస్తే వావ్ అనాల్సిందే. గతంలో కేసీఆర్ జగన్ జోడీ అయినా ప్రస్తుత చంద్రబాబు రేవంత్ రెడ్డిలా భేటీ అయినా బోలెడన్ని విశ్లేషణలకు ఆధారం అవుతోంది. ఇరువురి మధ్య జరిగే ఆత్మీయ పలకరింపుల నుంచి నవ్వులు, ఇతర భావోద్వేగాల గురించి రకరకాల చర్చలు నడుస్తాయి. ఇక సోషల్ మీడియాలో జరిగే యాగి అంతా ఇంతా కాదు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం, సత్యసాయి శత జయంతి వేడుకల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు పక్కపక్కన కూర్చొని మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య గతంలో ఉన్న రాజకీయ బంధంతో చాలా చనువుగా ఇరువురు మాట్లాడుకున్నారు. గతంలో కేసీఆర్ జగన్ మధ్య కూడా ఇలాంటి భేటీలే జరిగాయి. అప్పట్లో కూడా రకరకాల పుకార్లు, చర్చలు జరిగాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పక్కపక్కన కూర్చొని ఏదో మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య చాలాసేపు ముచ్చట్లు గడిచింది. గుర్రపు పందాలు నిర్వహించే సర్జ్ టేబుల్ అనే కంపెనీకి చెందిన కార్యక్రమంలో పాల్గొని రైడర్లకు మెమొంటోలు అందజేశారు. సర్జ్ టేబుల్ యువ రైడర్లు, గుర్రాలకు ట్రైనింగ్ ఇచ్చి షో జంపింగ్, డ్రెస్సేజ్ వంటి ఇంటర్నేషనల్ లెవెల్ పోటీలకు తయారు చేసేలా పనిచేస్తుంది. ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్ ఇండియాలో చాలా తక్కువ. సంపన్నుల ఆటకు దీనికి చాలా గుర్తింపు ఉంది. అయితే ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం హాజరు కాలేదు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనలేదు. అయితే వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ఎంజాయ్ చేశారు. మధ్య మధ్యలో ఏవో విషయాలపై చర్చ, ఇద్దరి మధ్య నవ్వులు కనిపించాయి. విజేతగా నిలిచిన మ్యాగిలెటో బృందానికి జగన్, కేటీఆర్ జాయింట్గా ట్రోఫీ అందించారు. కానీ ఈ కార్యక్రమానికి ఈ ఇద్దరిని నిర్వాహకులు పిలిచారా, లేదా అనుకోకుండా ఈ ఇరువురి భేటీ జరిగిందా అనే విషయాలపై క్లారిటీ లేదు. ఇక జూబ్లీ హిల్స్ బైపోల్ సందర్భంగా లోకేష్తో కేటీఆర్ భేటీ అయ్యారనే ప్రచారం కూడా జరిగింది. ఈ విషయాన్ని అటు టీడీపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఖండించలేదు. ఇక అనూహ్యంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విపక్ష నేతలు తారసపడ్డారు. కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జగన్తో కలిసి ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో పాల్గొన్న అన్నతో గ్రేట్ మీటింగ్ కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో ఫోటోలతో సహా పోస్ట్ చేశారు. దీనిపై ఇరువురి ఫ్యాన్స్ రకరకాలుగా స్పందించారు. మళ్ళీ మీదే అధికారం అని కొందరు, మంచి హైప్ అంటూ మరికొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు లైవ్లో అందిస్తారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ బిందు. చెప్పండి, ఇక నిన్న బెంగళూరులో మన కేటీఆర్ కానీ ఇటు జగన్ ఇద్దరు కలిసి కనిపించడం ఇది ఒక రేర్ పిక్చర్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరు కలిశాక రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ రాజ్ కుమార్, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు సంబంధించి హాట్ టాపిక్గా అంటే బ్రేకింగ్ న్యూస్ అని కూడా నిన్న బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్, ఇటు వైఎస్ఆర్సీపీ నుండి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ కార్యక్రమానికి హాజరయ్యి ఇద్దరు పక్కపక్కనే కూర్చొని చాలా వరకు కాన్వర్జేషన్ చేశారు, చర్చించుకున్నారు. పలు అంశాలపైన కూడా చర్చించుకున్నారని మధ్య మధ్యలో వీరు నవ్వుతా కొన్ని అంశాలపైన కూడా చాలా వరకు సుదీర్ఘ చర్చలకి
వివాదానికి దారితీసిందని కూడా చెప్తున్నారు. అయితే దీని మీద సోషల్ మీడియాకు సంబంధించి ముఖ్యంగా వివిధ రకమైన పోస్టులు అయితే నిన్నటి నుండి వెళ్ళి వస్తున్నాయి. ఇటు కేటీఆర్ చూసుకున్నా, అటు జగన్ చూసుకున్నా ఇరువురు పార్టీలు భారీ పరాజయాన్ని చూశాయని చెప్పుకోవచ్చు. తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కానీ ఇద్దరు పరాజయం పొందిన వారు. ముఖ్యంగా వీరిద్దరు కూడా పలుసార్లు వివిధ ప్రదేశాల్లో కూడా కలుసుకున్నారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కలుసుకున్న నేపథ్యం ఇప్పుడు అధికారంలో లేనప్పటికీ కూడా వీరు ఇట్లా ప్రైవేట్ పార్టీస్లో కానీ ఇట్లా వివిధ కార్యక్రమాల్లో కలుసుకోవడం కూడా చాలా వరకు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ముందుగానే ప్లాన్ చేశారంటారా లేదా యాదృచ్ఛికం అంటారా? అది దానికి సంబంధించి రాజ్ కుమార్ గతంలో చూసుకుంటే తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల రామోజీ ఫిలిం సిటీస్లో ఒక అవార్డ్ ఫంక్షన్లో కూడా ఇలాగే కలుసుకొని ఇరువురు పక్కపక్కన కూర్చొని చాలాసేపు సంభాషించిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా నిన్న జరిగిన బెంగళూరులో ఏదైతే కార్యక్రమం ఉందో గుర్రపు పందాలకు సంబంధించిన కార్యక్రమంలో వీరిరువురు నిర్వాహకులుగా వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చారా, లేదంటే వీరిని ఆర్గనైజర్స్ కూడా వీరిద్దరినే పిలిచారా అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే కర్ణాటకకు సంబంధించి కర్ణాటక సీఎం రాలేదు ఆ కార్యక్రమానికి, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం కూడా హాజరు కాలేదు. వీరిద్దరూ హాజరు కాని నేపథ్యంలో అంటే పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా హాజరు కాని ఈ కార్యక్రమానికి అధికారంలో లేని విపక్షాలు అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కానీ ఇద్దరు అధికారంలో లేరు. అధికారంలో లేని పార్టీ నేతలు రావడం అనేది కూడా చాలా వరకు ఒక విశ్లేషకులు ఒక క్వశ్చన్ మార్క్ అనేది పెట్టారు. అంటే వీరిద్దరూ ఏమన్నా బిందు అయితే ఇది ప్రైవేట్ కార్యక్రమం అని చెప్తున్నారు. అయితే ఈ కార్యక్రమం వెనక వీళ్ళ యొక్క హస్తం ఏమైనా ఉందా? జగన్ కానీ కేటీఆర్, ఇది వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం, వాళ్ళల్లో వీళ్ళ హస్తం ఏమైనా ఉందా? అది చాలా రైట్ రాజ్ కుమార్. ముఖ్యంగా చూసుకుంటే గుర్రపు పందాలది ప్రైవేట్ కార్యక్రమం ఏదైతే ఉందో సంపన్నులకు సంబంధించిన ఒక గుర్రపు పందాల పోటీలు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి వీరిద్దరూ హాజరు కావడం ఏంటంటే ప్రజల్లో అంటే వీరిద్దరు ఏమైనా నిర్వహించారా ఈ పోటీని, అంటే వీరిద్దరు పక్కపక్కన కూర్చోవడం కానీ ఇదంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు, లేదా అనుకోకుండా పక్కపక్కన కూర్చున్నారు, అలా మాట్లాడుకున్నారు అన్న ప్రశ్నలు కూడా వెల్లువిరుస్తున్నాయి. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఇరువురు పార్టీలకు సంబంధించిన ఇరు వర్గాలకి సంబంధించిన నేతలు ఏమంటున్నారంటే రానున్న 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది, 2029లో ఇటు వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుంది, వారిద్దరు ఇరువురు భేటీయే దానికి దావుతీస్తుందని కూడా చెప్తున్నారు రాజ్ కుమార్. అయితే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2024లో ఎలక్షన్స్ అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా అప్పట్లో చాలా వైరల్ అయినాయి. అంటే 2024లో జరగబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వస్తారు అని ఆయనకి 7th సెన్స్ చెప్తుందని అప్పుడు వ్యాఖ్యలు చేశారు. అవి కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. అలాగే ఇటు చూసుకుంటే బీఆర్ఎస్కి సంబంధించి కూడా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నుంచుంటారని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అంటే వీరిద్దరు సంబంధం అప్పటి నుండే ఉంటుందని, అప్పటి నుండే వీరు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ఇటు సైడ్ చూసుకుంటే ముఖ్యమంత్రులు అంటే రేవంత్ రెడ్డి కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ వీరిద్దరికి సంబంధించి ముందుగానే పరిచయాలు ఉంటాయి. అంటే టీడీపీ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే గురు శిష్యుల సంబంధం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక ఇరువురు కలయిక కూడా. ఇక రీసెంట్గా అక్రమాస్తుల కేసులో కూడా జగన్ హైదరాబాద్కి వెళ్ళి విచారణకు హాజరైనప్పుడు కూడా ఇక బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు కానీ వాళ్ళ ప్లకార్డ్స్ పట్టుకొని కూడా నిలబెట్టినట్లు కూడా మనకి సోషల్ మీడియాలో కనిపించినాయి కొన్ని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. ఇక దానికి సంబంధించింది ఏమంటారు? అదే వాళ్ళిద్దరు భేటీ ఇప్పుడు తాజా మీటింగ్ ఏదైనా అజెండా ఏమిటంటారు? దాని గురించి లింక్ కలుపుతూ రైట్. ముఖ్యంగా చూసుకుంటే నిన్న బెంగళూరులో వీళ్ళిద్దరు కలయికకు సంబంధించి ముందు జరిగింది మనం చర్చించుకుంటే జగన్ ఏదైతే మద్యం కేసులో సంబంధించి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారో అప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు పెద్దగా భారీ ఎత్తున బందోబస్తు చేశారని, రోడ్ల మీద హల్చల్ చేసినట్టు కూడా మనకి సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ వైరల్ అయిందంటే ఒక నిందితుడు ప్లేస్లో ఉండి కోర్టుకు హాజరయ్యే నేపథ్యంలో కూడా జగన్కి అంత పెద్ద ఘన సత్కారం బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చింది. అలాగే వారు ప్లకార్డ్స్ పట్టుకొని నినాదాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. అవన్నీ జరిగినాయి. వాటికి సంబంధించి కూడా అవి జరిగిన తర్వాత వీరిద్దరు బెంగళూరులో ఒక ప్రైవేట్ పార్టీలో కలవడం అనుకొని కలిసారా అని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. దీనికి సంబంధించి వీరిరువురు పార్టీలు కూడా అంటే ముందుగానే స్నేహపూర్వక సంబంధం ఉంది. అటు చూసుకుంటే ఈయన కేటీఆర్ చూస్తే వంశస్థుడు కేసీఆర్కి వంశోధారకుడు కేసీఆర్కి, ఇటు వైఎస్ఆర్సీపీకి రాజశేఖర రెడ్డికి వంశోధారకుడైన జగన్, వీరిద్దరికి స్నేహపూర్వక బంధం ఎప్పటి నుండో ఉంది రాజ్ కుమార్. ఓకే థ్యాంక్ యూ బిందు.